అది అట్లా ఉండంగా మళ్ళీ ఫ్లెక్సీలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే పబ్లిక్ ఏమనిపిస్తుంది అది? ఇప్పుడు ఈటల రాజేందర్ మంచోడా? ఆయన గురించి గట్ల ఫ్లెక్స్ వేసిరు మరి ఎవరు? ఈటల రాజేందరే మంచోడేనా? మంచోడే. మరి ఎట్లా వేసిరు ఆయన గురించి ఫ్లెక్స్? నీ ఏడుపై శాపం బీజేపీకి అని పెట్టిరు అంటే ఏంటి? అది ఎట్లా పెట్టిండో తెలిసిపోయింది కదా. పెట్టినోడు తెలిసిండు, దొరికిండు. వాడు ఎందుకు పెట్టిండో అతని ఆయన్ని అడగాలి. ఆయన వెనకే వాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ మొత్తానికి ఆయన కూడా అంత ధైర్యం ఎట్లా చేసిండు? ఎట్లా చేస్తాడు ఆయన? వాళ్ళు ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ. మరి ఎట్లా సంజయ్ దగ్గర కూడా మరి ఎట్లా పెట్టే? మరి అయితే ఏం నడుస్తుంది అందులో? నేను ఒకటే మొన్న బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్యన హుజూరాబాద్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లలో చేసారు కదా, ఎవని కొడుక అనుకో రోలలో. అయితే అయినప్పుడు కూడా నేను బండి సంజయ్ గారికి ఫోన్ చేసిన. ఏమంటాడు? ఆయన రావటలే. అయితే ఆ గంగాడి కృష్ణారెడ్డి మాధవరెడ్డి ఫోన్ చేస్తే బండి సంజయ్ ఫోన్ ఎత్తలేడా? ఆయన ఎత్తలేపాయి. అరే గట్లా మన నాకే వరక. అయితే ఒక చెప్పదా కేసీఆర్ దోస్తు నేను ఎత్తు ఫోన్ అని మెసేజ్ పెట్టద్దా? అయితే నేను ఒకటే చెప్పిన, మీరు ఇట్లా పద్ధతి కాదా అని చెప్పిన. అయితే మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్ తప్పు చేసిండో ఒప్పు చేసిండో అది తప్పే అనుకుందాం. కానీ అనుకుందాం ఏంది తప్పేనట కదా. అచ్చా చెప్పేదా నరేష్, నేను ఒక్కటే, నా మనమరాలు ఉన్నది. నా మనమరాలకు ఎవడో ఒక ఫ్రెండ్ ఇటువంటి వాడు వస్తే 2 మాట కాకపోతే 3 మాటలు వస్తే నేనేమంటా? ఎందుకు వస్తున్నాం అడగమా? కోప్పడమా? మనమరాలు కోప్పడతాం, లేదు వాడిని కోప్పడతాం, చర్య తీసుకుంటాం. మరి అటువంటిది తల్లిదండ్రులే మంచి సర్దిబద్ధం కట్టి మీరు అటు పోయి తీసుకురాపోని తిరుపతి చూడురి అన్నరాచలం పోయి వాడి అని తిరిగితే దసరా బుల్లలో తిరిగి రాపోనరు అంటే ఇది తప్పు. కొంచెం తల్లిదండ్రి కాదంటవా? తల్లిదండ్రి హద్దులో ఉన్నదంటవా అమ్మాయి? తల్లిదండ్రులు ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి ఆడపిల్లలను? ఇది పొరపాటు కాదంటవా? అంటే తల్లిదండ్రులు మగపిల్లగాని కంట్రోల్లో పెట్టుడు అవసరం లేదంట. మగపిల్లాన్ని కూడా పెట్టాలి. ఆయన కేంద్ర మంత్రి, దేశానికి హోంశాఖ మంత్రి. ఇప్పుడు భగీరథ్ చేసిన పని బండి సంజయ్కి నామదే కానీ మంచి అంటలేను. అదే తప్పే. అయితే బండి భగీరథ్ ఎట్లుండాలి? తండ్రిని ఇమేజ్ని ఇంకా పెంచేలాగా ఉండాలి. ఇంకా పెంచాలి. దానికి అనగొట్టే ఉపాయం చెప్పొద్దు. పిల్లాడు కాలేజీలో కొట్లాటలు పెట్టుకున్నప్పుడే ఈయన ఒక పారి మందలించాలి, ఇటువంటి పద్ధతి కాదని. ఈయన అట్ట మందలించలేదు. పోయి భారతదేశం ఉన్నదనుకుంటా ఈయన తిరిగి ఉండదు. అంటే ఇంట్లో ఏమవుతుందో చూస్తలేడు, ఇల్లు పట్టించుకోలేదు. అది ఒకటి పొరపాటు. కానీ కేంద్ర మంత్రి, దేశాన్ని పట్టించుకునే మంత్రి ఇక ఇంట్లోనే పట్టించుకోలేదంటే ఇక ఏం పట్టించుకుంటాడు బయట అని బయట చాలా మంది మాట్లాడారు. మనం అందరం కూడా మాట్లాడినాం. మొదలు ఇల్లు చక్కదిద్దలేనోడు ఆయనే చెప్పిండు ఒకనాడు ఒక ఇంటర్వ్యూలో. అది అట్టైనా అనవలసిందే కదా, అది అనకపోతే కుదరదు కదా. ఎందుకంటారా అని నేను ఆ మాట. కానీ ఇంకొకటి, ఏది ఏమైనా భగీరథ్ తండ్రిని డ్యామేజ్ చేసిండు, అది ఒప్పుకుంటా నేను. ఆయన ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండు, కార్పొరేటర్కి వెళ్ళి కేంద్ర మంత్రి దాకా ఎదిగితే ఆయన ఏమంటారు, ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా ఉండాలి. కానీ ఇంకా చేయలేదు, డ్యామేజ్ చేసిండు, అది నేను ఒప్పుకుంటా. అది పద్ధతి కూడా కాదు. నేను అందుకే చెప్పిన సంగప్ప ఏం తప్పు చేసిండు, సంగప్ప మీద వీళ్ళు అంతా అంటారు. పంచాయత్ చేసిండట కదా. అది పద్ధతి కాదని పోవచ్చు. సంగప్ప తప్పేం కాదు. సంగప్పకు కూడా నేను ఫోన్ చేస్తే రావట్లేదు ఇప్పుడు ఈ మధ్యన. అంతకుముందు మాట్లాడిండు సంగప్ప గారు, ఏది నారాయణ ఖేడ్లా. అదే మరి సంగప్పను కూడా ఇప్పుడు ఏది ఏమైనా అది ఫ్యామిలీ ముచ్చట. అయినా ఇది అందరికీ ఎరగైపోయింది, దీన్ని సర్దిద్దుకోవాలి, అట్లేం లేదు. అమ్మాయికి అన్యాయం కావాలని నేను అంటలేను, కానీ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కొంత తప్పున్నది అని నేను అనుకుంటున్నాను, అభిప్రాయపడుతున్నాను, గట్టిగా అంటాను కదా. మరి అంటే అత్యాచారం చేస్తే మరి పిల్లగాడు గట్ల ఎగబడితే కరెక్టా? అది అత్యాచారం ఒక్కపారి అత్యాచారం అని మీరు అంటారు. అంతకుముందు 5-6 మాటలు కలిసి తిరిగిన వాళ్ళేనా ఇక అప్పుడే అదే మన కంట్రోల్లో పెట్టను ఉంటే కలిసి సోపతే కావచ్చు. అసలు ముచ్చటకు వచ్చే వరకు ఇట్లా ఇబ్బంది అయింది, లావాదేవీలు కొంచెం ఏమన్నా ఉన్నట్టున్నాయి. బంగారు బతుకుండా అయితే వచ్చింది మన ఇంటికి అని వాళ్ళు అనుకున్నారు తల్లిదండ్రి. రోజో గుడ్డు పెడుతుందో మంచిగా అనుకున్నారు, అది బెడిసి కొట్టినట్టున్నది, కొట్టి కలిసి అంతే తప్ప ఇంకోటి లేదు. ఓకే సరే, అదే ఎట్లా జరిగిపోయాయి. మళ్ళీ మొన్న ఈ ఫ్లెక్సీలో మరి ఎంతవరకు కరెక్ట్ పార్టీలా? ఈ
పెన్సిల్ అయితే చాలా పొరపాటు. వేసినోంది పొరపాట, వేయించుకున్నది పొరపాట. ఏపిచ్చిలోంది వేసినోంది పొరపాటు. వేసి ఒకవేళ వాడు వేసి ఎత్తనన్నా కానీ వీడియో వద్దనాలి ఎవడంగా పక్కపడి. అది మంచి పద్ధతి కాదు రాచి, ఎందుకు రా మన పార్టీని మనం ఇది చేసుకోవాలని. బీజేపీ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, ఇది పక్క పార్టీలోనే మేమంటే అంటే గిట్టక పడనోడే వేసిండు, ఇది మా పార్టీని బదనాం చేయడానికి వేసిండు కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరు వేసారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎత్తే ఇట్లుంటుందా? ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వేసుకురు కాబట్టి సపడే కూకున్నాడు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసినట్టే కథ పెద్దగా ఉండు. పెద్దగా వేస్తారా కథ? ఈటల రాజేందర్ ఊకున్నా పాపం ఈటల రాజేందర్ కూడా నాకు బాధ అనిపించింది. నేను మొన్న ఫోన్ చేసిన, ఏమంటాడు? ఏంది ఇట్లా అంటే మరి ఏం చేస్తాం గట్లున్నది అని అన్నాడు. అట్లుంటే నేను అన్న కేంద్ర గవర్నమెంట్ పోయి చెప్పవలసిందే అనిపిస్తుంది. అరే ఏంది ఇది వంటిది, ఎందుకు తీయే అని అన్నాడు. ఇప్పుడు ఆయనకే మంత్రి పదవి వస్తలేదని ఇదంతా చేపిస్తుండు చేస్తుండు, కేంద్ర మంత్రి పదవి ఆయనకు కావాలని కోరుకుంటుండు, అందుకోసంకే ఈ వెనకాలకి వెళ్ళి ఇవన్నీ నడిపిస్తుండు కథలు, వాళ్ళ మీద కంప్లైంట్లు వీళ్ళ మీద కంప్లైంట్లు. అందుకే ఆయన ఏం చేసినా అధిష్టానం మోడీ గారికి అంతా రిపోర్టు తెప్పించుకున్నాడు, అట్లా ఏం లేదు. మోడీ గారు కూడా మంచి తెలివైన వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. దాన్ని మనం కొద్ది రోజులనే చూసుకుంటాం కదా. మరి అంటే అత్యాచారం చేస్తే మరి పిల్లగాడు గంటల ఎగబడితే కరెక్టా? అది అత్యాచారం ఒక్కపారి అత్యాచారం అని మీరు అంటారు. అంతకుముందు 5-6 మాటలు కలిసి తిరిగిన వాళ్ళేనా ఇక అప్పుడే కండి అదే మన కంట్రోల్లో పెట్టని ఉంటే కలిసి సోపతే కావచ్చు, అసలు ముచ్చటకు వచ్చే వరకు ఇట్లా ఇబ్బంది అయిందని లావాదేవీలు కొంచెం ఏమన్నా ఉన్నట్టున్నాయి. బంగారు బతుకుండా అయితే వచ్చింది మన ఇంటికి అని వాళ్ళు అనుకున్నారు. తల్లిదండ్రి రోజు గుడ్డు పెడుతుందో మంచిగా అనుకున్నారు. అది బెడిసి కొట్టినట్టున్నది, అంతే తప్ప ఇంకోటి లేదు. ఓకే సరే, అదే ఎట్లా జరిగిపోయా. మళ్ళీ మొన్న ఈ ఫ్లెక్సీలు అది మరి ఎంతవరకు కరెక్ట్ పార్టీలా? ఈ పెన్సిల్ అయితే చాలా పొరపాటు. వేసినోంది పొరపాట, వేయించుకున్నది పొరపాట. ఏపిచ్చిలోంది వేసినోంది పొరపాటు. వేసి ఒకవేళ వాడు వేసి ఎత్తనన్నా కానీ వీడియో వద్దనాలి ఎవడంగా పక్కపడి. అది మంచి పద్ధతి కాదు రాచి, ఎందుకు రా మన పార్టీని మనం ఇది చేసుకోవాలని. బీజేపీ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, ఇది పక్క పార్టీలోనే మేమంటే అంటే గిట్టక పడనోడే వేసిండు, ఇది మా పార్టీని బదనాం చేయడానికి వేసిండు కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరు వేసారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎత్తే ఇట్లుంటుందా? ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వేసుకురు కాబట్టి సపడే కూకున్నాడు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసినట్టే కథ పెద్దగా ఉండు. పెద్దగా వేస్తారా కథ? ఈటల రాజేందర్ ఊకున్నా పాపం ఈటల రాజేందర్ కూడా నాకు బాధ అనిపించింది. నేను మొన్న ఫోన్ చేసిన, ఏమంటాడు? ఏంది ఇట్లా అంటే మరి ఏం చేస్తాం గట్లున్నది అని అన్నాడు. అట్లుంటే నేను అన్న కేంద్ర గవర్నమెంట్ పోయి చెప్పవలసిందే అనిపిస్తుంది. అరే ఏంది ఇది వంటిది, ఎందుకు తీయే అని అన్నాడు. ఇప్పుడు ఆయనకే మంత్రి పదవి వస్తలేదని ఇదంతా చేపిస్తుండు చేస్తుండు, కేంద్ర మంత్రి పదవి ఆయనకు కావాలని కోరుకుంటుండు, అందుకోసంకే ఈ వెనకాలకి వెళ్ళి ఇవన్నీ నడిపిస్తుండు కథలు, వాళ్ళ మీద కంప్లైంట్లు వీళ్ళ మీద కంప్లైంట్లు. అందుకే ఆయన ఏం చేసినా అధిష్టానం మోడీ గారికి అంతా రిపోర్టు తెప్పించుకున్నాడు, అట్లా ఏం లేదు. మోడీ గారు కూడా మంచి తెలివైన వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. దాన్ని మనం కొద్ది రోజులనే చూసుకుంటాం.